ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ పప్పులు, నూనె, వంట సోడా, పెరుగు ఇటువంటి ఏమీ లేకుండా చాలా ఈజీగా చేసుకునేటువంటి ఒక మెత్తనైన కమ్మటి స్పాంజ్ దోసతో మీ ముందుకు వచ్చేసానండి. అంతేకాదు దీని కాంబినేషన్గా ఒక మంచి టమాటా చట్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నానమాట. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా నేనైతే టమాటా చట్నీ చూపించబోతున్నానండి. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి తక్కువ ఒలుచుకున్నటువంటి 6-7 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లోనే మధ్యలోనే పెట్టుకుని ఈ వెల్లుల్లి రబ్బలన్నవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, మీకు రుచికి అనుగుణంగా ఎండుమిరపకాయలు, నేనైతే ఇక్కడ 4 ఎండుమిరపకాయలను వేసుకుంటున్నానండి. ఈ చట్నీ అన్నది మంచి కలర్ రావడం కోసం నేనైతే 3 కాశ్మీరీ రెడ్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. కాశ్మీరీ రెడ్ చిల్లీ అన్నది పూర్తిగా ఆప్షనల్. ఇలా వేసుకున్న ఇంగ్రీడియంట్స్ రెండింటిని ఒక్క నిమిషం వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి పైనగా చాప్ చేసినటువంటి 4 మీడియం సైజు టమాటాలు, గుప్పెడంత పుదీనా, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకుని అన్నిటినీ బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఈ టమాటాలన్నవి పూర్తిగా మెత్తపడే అంతవరకు మగ్గించుకోవాలండి. 2-3 నిమిషాలకి టమాటాలన్నవి పూర్తిగా మగ్గుతాయండి. ఇలా మగ్గిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ పాయింట్లోని 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకొని పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అస్సలు వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నది ఇక్కడ చూపిస్తున్నాను చూసారా. ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఈ చట్నీ కన్సిస్టెన్సీ అన్నది కొంచెం పలుచగా చేసుకోవచ్చండి. నాకైతే గట్టిగా కావాలి కాబట్టి ఇలా ఉంచేసుకున్నాను అనమాట. ఇలా రెడీ అయినటువంటి చట్నీలోని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మినపప్పును కూడా వేసుకొని తాలింపు పెట్టుకొని ఆ తాలింపుని ఇక్కడ యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. అంతేనండి, దీనిలోకి మంచి కాంబినేషన్ అయినటువంటి టమాటా చట్నీ రెడీ. అంతేకాదు మీకు కావాలి అనుకుంటే దీనిలోకి పల్లీ చట్నీ కూడా బాగుంటుంది. ఆల్రెడీ మన ఛానల్లోని పల్లీ చట్నీలు చాలా ఉన్నాయండి. చట్నీ ప్లేలిస్ట్ అనేది పైన ఐకార్డ్లో యాడ్ చేస్తాను. ఎవరైనా చూడటం మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే ఒక్కసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మెత్తనైనటువంటి స్పాంజ్ దోశ చూసేద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 1.5 కప్పు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇక్కడ ఎటువంటి బియ్యమైనా తీసుకోవచ్చు. నేనైతే రేషన్ బియ్యం తీసుకున్నానమాట. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకుని శుభ్రంగా మంచినీళ్ళతో 1-2-3 సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని 5 గంటలు నానబెట్టుకోవాలండి. ఇవి ఇంకొక అరగంటలో మనం మిక్సీ చేస్తాము అనగా దీనిలోకి వేరొక బౌల్ తీసుకొని దానిలోకి మనం ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని 3 కప్పుల మరమరాలను కూడా తీసుకొని మంచినీళ్ళలోకి వేసుకొని 1/4 గంట అలా ఉంచేసేయాలన్నమాట. 1/4 గంట అయిన తర్వాత ఈ మరమరాల్ని నీళ్ళన్నవి లేకుండా గట్టిగా పిండేసి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి మరమరాలని కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా చేసుకోవాలి. అస్సలు పలుకు అన్నది ఉండకూడదు. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్నది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం ఉంది కదండి, ఆ బియ్యాన్ని కూడా ఇప్పుడు మనం ఏ మిక్సీ జార్లో అయితే మరమరాలను రుబ్బుకున్నామో అదే మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వాటర్ను కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ
ఫైన్ పేస్ట్‌గా చేసుకోవాలి. అస్సలు పలుకన్నది ఎక్కడ ఉండకూడదనమాట. అలా పలుకు లేకుండా రుబ్బుకున్నది కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలాగ రుబ్బుకున్న దాన్ని కూడా మనం ముందుగా మరమరాలు రుబ్బుకొని యాడ్ చేసుకున్నటువంటి బౌల్‌లోకే మొత్తం వేసుకొని చేత్తోనే చక్కగా కలుపుకోవాలండి. గెరిటన్నది మాత్రం యూజ్ చెయ్యొద్దు. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 6, 7 గంటలు లేదా ఒక రాత్రంతైనా పులియబెట్టుకోవాలండి. పిండి రుబ్బిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చినంత పిండిని నేనైతే ఒక రాత్రి పులియబెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్‌కి పిండి చూపిస్తున్నాను చూడండి. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. మరీ గట్టిగా ఉండకూడదు. అలాగని మరీ పలుచగా ఉండకూడదు. ఇలా రెడీ అయినటువంటి పిండిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని పాన్ని చక్కగా వేడి చేసుకోవాలండి. వేడెక్కిన తర్వాత పిండిని ఇంకొకసారి బాగా కలుపుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్పాంజ్ దోసను వేసుకోవాలండి. 2 నిమిషాలు అయ్యేసరికి చూడండి ఈ స్పాంజ్ దోస మీద చిన్న చిన్న హోల్స్ లా పడ్డాయి కదా. ఇప్పుడు ఈ పాయింట్లోనే పెట్టుకొని ఈ ఊతప్పాన్ని స్టీమ్ చేసుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత ఇది మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మన చేతికి పిండి అన్నది ఎక్కడ అంటుకోవట్లేదు అనుకోండి, ఊతప్పం అన్నది రెడీ అయిపోయినమాట. ఇక్కడ నాకు చూడండి చేతికి పిండి అసలు అంటుకోవట్లేదు కదా. అయినటువంటి స్పాంజ్ దోసని మనం రెడీ చేసుకున్నటువంటి టమాటా చట్నీతో ఎంజాయ్ చేయటమేనండి. అంతేనండి. ఎటువంటి పప్పులు, నూనె, వంట సోడా, పెరుగు ఏమీ లేకుండా చాలా టేస్టీగా ఉండేటువంటి స్పాంజ్ దోస రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.